మీకు చరిత్ర పాఠ్యపుస్తకాలలో ఎప్పుడూ దొరకని ప్రాచీన భారతదేశం గురించిన దిగ్భ్రాంతికర రహస్యాలు తెలుసా? ఇది ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం వెనుక ఉన్న రహస్యం కంటే కూడా ఆశ్చర్యకరం. సింధు నాగరికత ప్రజలు మనకంటే ముందే భూకంపాలకు నిరోధకమైన ఇళ్లను నిర్మించారని వారి నగర ప్రణాళిక ఆధునిక పట్టణ ప్రణాళికలకు సాటిరాదని మీకు తెలుసా? క్రీ. పు. 2వ సహస్రాబ్ది నాటికే భారతదేశంలో అత్యున్నత నాణ్యత గలవూడ్జ్ స్టీల్ ఉత్పత్తి అయ్యేదని యూరోపులో డెమాస్కస్ కత్తుల తయారీకి ఇది కీలకమని చాలామందికి తెలియదు. పురాతన భారతదేశంలో గణతంత్ర వ్యవస్థలు అంటే గణరాజ్యాలు గ్రీకు నగర రాజ్యాల కంటే ముందే వారణాసి వైశాలి వంటి ప్రాంతాల్లో ప్రజాస్వామ్య సిద్ధాంతాలను ఆచరించాయి. ఆహార పదార్థాల నిల్వ కోసం హిమాలయాలలోని లోతైన గుహలను ఉపయోగించిన పురాతన సన్యాసులు ఉన్నారని, ఇది శీతలీకరణ టెక్నాలజీకి పూర్వరూపమని పరిశోధనలు చెబుతున్నాయి. వేదకాలంలో బ్రహ్మజ్ఞానం కలిగిన లోపాముద్ర గార్గి వంటి మహిళా ఋషులు పురుషులతో సమానంగా తత్వశాస్త్ర చర్చలలో పాల్గొని వేద మంత్రాలను కూడా రచించారు. మౌర్య సామ్రాజ్యం నాటి ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉండేదంటే గ్రీకు చరిత్రకారుల ప్రకారం అలెగ్జాండర్ సైన్యం భారతదేశ సంపదను చూసి ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి వెళ్ళిందని అంటారు. గుప్త సామ్రాజ్యం కాలంలో నరకడం వంటి శస్త్రచికిత్సలు ఆపరేషన్లకు ఉపయోగించే 120కి పైగా పరికరాలను సుశ్రుతుడు వివరించాడు. ఇది ఆధునిక వైద్యానికి ఒక ప్రాచీన మార్గదర్శకం. బంగాళాఖాతంలో మునిగిపోయిన వాణిజ్య నౌకల శిథిలాలు దక్షిణ భారతదేశం మరియు రోమన్ సామ్రాజ్యం మధ్య జరిగిన విస్తృతమైన సముద్ర వాణిజ్యాన్ని, ఆశ్చర్యకరమైన ఆర్థిక బంధాన్ని వెల్లడిస్తున్నాయి. పురాతన భారతదేశంలోని నావికులు హిందూ మహాసముద్రాన్ని దాటి ఆగ్నేయాసియాలోని సువర్ణ భూమికి చేరుకుని అప్పటికే అక్కడ సంస్కృతి, మతం, వాణిజ్య సంబంధాలను నెలకొల్పారు. కంచి పల్లవులు కేవలం గొప్ప శిల్పులు మాత్రమే కాదు, వారు తమ రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక వినూత్నమైన పరిపాలనా వ్యవస్థను కలిగి ఉండేవారు. అది స్థానిక స్వయం పాలనకు చాలా ప్రాధాన్యతనిచ్చింది.